మనల్ని విమర్శించే ఒక ఆయన అంటాడు, ఆత్మ మనసు అంతా ఒకటేనట. అరే, అసలు వాళ్ళు మనం కన్సిడర్ చేయాల్సినంత యోగ్యులే కాదు అసలు. నన్ను కూర్చొని మాట్లాడడానికి వాడు ఇంకొక 20 జన్మలు ఎత్తితే అప్పుడు వాడికి అవకాశం వస్తుంది. మత్తయి సువార్త 22:37, అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఏమండి, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయముతోను, ఇప్పుడు ఆత్మతోను వేరుగా, మనస్సుతోను వేరుగా అని చెప్పాడా లేదా? ఆత్మీయ మనస్సు అయితే మళ్ళీ పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను అని ఎందుకు అంటాడు? నేను మొన్న మర్చిపోయి చెప్తున్నా, మీరు ఏం తినొద్దు అని అంటే పొటాటోస్ తినొద్దు, ఆలు తినొద్దు అని చెప్తున్నా. మర్చిపోయి ఏదో ముసలోన్న అయిపోయాయి కాబట్టి పిల్లలు నవ్వుతున్నారు. అదేంటి అంకుల్, పొటాటో ఆలు అంత ఒకటే కదా అంటే, అదేలేండి పొటాటో అది ఆలు అది తినొద్దు, బంగాళదుంప కూడా తినొద్దు సుమా, అదే అది కూడా ఇదే కదా అని అంటారు. అంటే కొంచెం ఏజ్ ఈజ్ కౌంటింగ్ ఆన్ మీ. ప్రియులారా, దేవుడు అట్లా ఆయనకి ముసలోడా? దేవుడికి ఏమన్నా మతిమరుపు వచ్చిందా? చెప్పిందే చెప్పి ఆత్మతోను మనస్సుతోను ఆలుగడ్డతోను బంగాళదుంపతోను అన్నట్టు అట్లా చెప్తాడా దేవుడు? ఆత్మ వేరు, మనస్సు వేరు. మానవత్వం ఏమిటి అని అంటే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు. మానవత్వం సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రాకడ దినమందు నిందారహితంగా ఉండునట్లు కాపాడబడునుగాక. సంపూర్ణముగా శుద్ధి చేయుట అనగా క్లెన్సింగ్ యూ అండ్ సాంక్టిఫైయింగ్ యూ టోటల్లీ అనగా మీ శరీరము, ఆత్మ, జీవము. జీవం అంటే ప్రాణం. ఈ 3 శుద్ధిపరచబడమే మీరు సంపూర్ణంగా శుద్ధి చేయబడడం. మానవుని సంపూర్ణత అంటే శరీరం, ఆత్మ, జీవం. ఆ రాంగ్ థియాలజీ సభ్యుడు ఒక ఆయన చెప్తున్నాడు, ఆత్మే మనస్సు, అసలు ఈ త్రిత్వం అనేది ఏం లేదు. మనిషిలో 2 భాగాలట, 3 కాదట. మనిషిలో 2 భాగాలట, 3 లేవట. మరి ఇక్కడ ఈ వచనం ఎక్కడ పెట్టుకున్నారు? వరాంగ్ థియాలజీ. అరే 3 భాగాలు ఇక్కడ కనబడుతుంటే లేలే, మనిషి శరీరము, ఆత్మ, మరి మనస్సు ఏంటిది అంటే మనసు, ఆత్మే మనసు. ఈ 3 అనేదట మొన్న అది బైబిల్లో ఎక్కడ లేదట. మొన్న వాచ్మన్ నీ గారు దాన్ని కనిపెట్టాడట. వాచ్మన్ నీ గారి పుస్తకాలు చదివి అందరూ మిస్లీడ్ అయిపోయి మానవుల్లో త్రిత్వం ఉందని చెబుతున్నారట. మరి 1 దశలోనికి 5:23 ఎక్కడ పోయిందో? వాచ్మన్ నీ గారు కనిపెట్టలేదు బాబు, పౌలు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము వాచ్మన్ నీ గారు చెప్పినందుకు నమ్మం ఏదైనా, ఆయన చెప్పింది బైబిల్లో కూడా ఉన్నందుకు నమ్ముతాము. ఓఫీరిస్టులు కూడా అంతే. ఓఫీర్ గారు చెప్పినందుకు ఏది నమ్మరు గుడ్డిగా. ఓఫీర్ గారు చెప్పింది బైబిల్లో కూడా కనబడ్డందుకు నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో లేనిది నేను చెప్తాను, మీరు వింటారా? సింపుల్గా వెళ్ళిపోతారంటే అయ్యగారు పాడైపోయాడని. ప్రియా సంఘ బిడ్డలారా, ఇంతకాలం మనం ఏదో అనుకున్నాం, కానీ
యేసు దేవుడు కాదు, నాకు నిన్న రాత్రి బయలుపరచబడింది అని నేను చెప్తే వచ్చే ఆదివారం వస్తారు మీరు? ఓఫీర్ గారంటే నాకు చాలా అభిమానమే, కానీ ఈ మధ్య పిచ్చి పట్టిందండి ఆయనకు. యేసుదేవుడి గాడేంటండి, మెంటల్ వచ్చినట్టుంది ముసలోడికి. అందుకే రిటైర్మెంట్ ఉండాలండి ముసలోళ్ళకు. వయసు మీద పడి ఏదేదో మాట్లాడే యేసుదేవుడు కాదేంటి అని మీరు వెళ్ళిపోతారా? లేకుంటే లేదు లేదు ఓఫీర్ గారు చెప్పినందుకు యేసు దేవుడు కాదు, ఓఫీర్ గారు చెప్పారు కదా అదే స్టాండర్డ్, యేసయ్య దేవుడు కాదు అనుకునేంత బేవకూఫులు ఎవరైనా ఒక్కడన్నా ఉన్నాడు? ఇక్కడ ఒక్కడు కూడా లేడు. నిర్ముఖమాటంగా నాకు గుడ్ బై కొట్టి వెళ్ళిపోతారు. యేసు దేవుడని మీకు ప్రత్యక్షపరచబడింది. ఆ మాటను నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను, ఇంకా వివరించి ప్రకటిస్తున్నాను గనుక మీ విశ్వాసం ఇక్కడ బలపడుతుంది గనక అంతరాత్మలో మీరు ఆనందిస్తూ ఇక్కడికి వస్తున్నారు అంతే. ఈ బైబిల్ కాదు, మనకు వేరే ప్రామాణిక గ్రంథం ఉందని చెప్తే మీరు వస్తారా? రాకూడదు కూడా. అదే ఓఫిరిజం. దేవుని బిడ్డలారా, త్రిత్వము, మానవ త్రిత్వం అనేది ఎక్కడ రాయబడింది లేఖనాలలో? ఇప్పుడే చదివారు కదండి, 1 తెస్సలోనిక 5:23 మానవ త్రిత్వం మిమ్మును సంపూర్ణముగా దేవుడు పరిశుద్ధపరచునుగాక. సంపూర్ణముగా అనగా మీ ఆత్మయు జీవమును శరీరమును. ఆత్మయు జీవమును శరీరమును = సంపూర్ణ మానవుడు, మానవుని సంపూర్ణత. ఆత్మయు జీవమును, ఆత్మ ప్లస్ జీవము ప్లస్ శరీరం = ద టోటల్ హ్యూమన్ బీయింగ్. ఆ టోటల్ హ్యూమన్ బీయింగ్ను దేవుడు పరిశుద్ధపరచునుగా కన్నాడు. మరి ఇక్కడ 3 ఉన్నాయి కదా, 4వది మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా. ఈ 3టికి కూడా అన్ని అవయవాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటాయి. 4వది మనస్సు అన్నాడు. మత్తయి 22వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు మీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోనూ. పూర్ణ మనస్సు, మరి మనస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మానవ త్రిత్వము పుట్టిన పిదప చుట్టూన్న ప్రపంచంతో సంబంధాలు పెట్టుకొని ఇంటరాక్షన్ చేసి సంపర్కము చేసి కొన్ని విషయాలు నేర్చుకుంటుంది. ఆ విషయ పరిజ్ఞానం అంతా ఒక మెమొరీ బ్యాంక్ అవుతుంది. ఆ విషయ పరిజ్ఞానము జ్ఞాపకాల దొంతరలు, ఆశలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, అభిప్రాయాలు అవన్నీ కలిసి ఇంకొక 4వ ఎంటిటీ ఏర్పడుతుంది. బై ప్రోడక్ట్. ఆ బై ప్రోడక్టే మైండ్. కొంతమంది పుడతారు కానీ పిచ్చోళ్ళలాగా ఉంటారు, మైండ్ ఉండదు. అదొక వైకల్యము. ఒక ఆరోగ్యవంతుడైన శిశువు కానీ ఆరోగ్యవంతురాలైన శిశువు పెరుగుతున్న కొలది తన బ్రెయిన్లో ఆలోచనల ద్వారా చుట్టూన్న ప్రపంచాన్ని గ్రహించటం, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు కావాలి, ఇదంటే నాకు అసహ్యం, వీళ్ళు నా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అమ్మో ఇది అపాయం, నేను కాపాడుకోవాలి. ఇలాంటి అభిప్రాయములన్నీ ఒక ప్రత్యేక వ్యక్తిత్వములాగా బలంగా
లోపల ఏర్పడుతుంది. మనస్సు అంటే శరీరమా? కాదు. మనస్సు అంటే ప్రాణమా? కాదు. మనస్సు అంటే ఆత్మనా? కాదు. శరీరం శరీరమే, ప్రాణం ప్రాణమే, ఆత్మ ఆత్మే. ఈ మూడు కాకుండా ఇంకోటి కూడా ఉంది. అదేంటి? మనస్సు.